తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మధ్యాహ్నం పూట పడుకోవటం మంచిదేనా? స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. స్ట్రైట్ అమ్మా, మీరు ఎప్పుడు ఇలా ఒక వాక్యంలో ప్రశ్న అడగను అడగరు, కానీ ఇదే విషయం అంతేనమ్మా. అంతే ఉంది. అందుకే మధ్యాహ్నం పూట మామూలుగా అయితే పడుకోకూడదు, కూడదు. ఎందుకంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా సూర్యుడు వెలుగుతూ ఉన్నంత సమయం కూడా మన జీవ ప్రజ్ఞ చక్కగా ప్రకాశమానంగా ఉంటుంది గనక పడుకోకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత సంధ్యా సమయం అయిన తర్వాత పడుకోవాలి. సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం నుంచి ఒక గంటన్నర సమయం. అక్కడి నుంచి అది అయ్యాక రాత్రి 8-8:30 తర్వాత ఎప్పుడైనా పడుకోవచ్చు, తెల్లారుజామున 4 దాకా. అసుర సంధ్య వేళ కూడా పడుకోకూడదు, అస్సలు పడుకోకూడదు. అసుర సంధ్య అసలు పడుకోకూడదు, ఉదయ సంధ్య కూడా పడుకోకూడదు. రెండు కూడా సంధ్యాకాలం అంటే తెల్లవారుజామున 4-4:30 నుంచి రాత్రి 8:30 దరిదాపుల్లో 8-8:30 మధ్య వరకు ఉండే కాలంలో పడుకోకూడదు మామూలుగా అయితే. అయితే ఎవరెవరు పడుకోవచ్చు నియమాలు చెప్తారు. కొంతమంది పడుకోవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరంటే రోగం వచ్చి కోలుకుంటున్నవారు, ఏదన్నా బాగా వ్యాధి ఉండి అప్పుడే తగ్గింది అట్లాంటి వాళ్ళు కూడా అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. అన్నం తిన్న తర్వాత అది అరిగేదాకా గంట ఎంతో ఆగి ఆ తర్వాత రాత్రిపూట ఏదన్నా ఒక పని వల్ల నిద్ర లేకుండా ఉన్నవాళ్ళు, అటు వైద్యం వల్ల కావచ్చు, వైద్యులు అవ్వచ్చు, లేకపోతే నైట్ డ్యూటీ చేసే కాపలా వాళ్ళు అవ్వచ్చు, ఇట్లా ఏ కారణంగా రాత్రంతా మేలుకున్న వాళ్ళు పడుకోవచ్చు. అనారోగ్యం కాకుండా ఈ రాత్రంతా మేలుకున్న వాళ్ళు పడుకునేటందుకు పెట్టిన నియమం ఏమిటంటే రాత్రి 3 గంటలు మేలుకుని ఉంటే పగలు 1 గంట పడుకోవచ్చు. ఓకే, సరిపోతుంది, అంతే. అంతకన్నా ఎక్కువ పడుకోకూడదు. అలాగా బాలింతలు పడుకోవచ్చు. అది కూడా రోజంతా కాదు, అది కూడా వాళ్ళు భోజనం చేసిన తర్వాత 1 గంట సమయం ఇచ్చి. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు మొత్తం అంతా పడుకోరమ్మా, పిల్లలు లేపుతూనే ఉంటారు, డిస్టర్బ్డ్ స్లీపే ఉంటుంది. అందువల్ల వాళ్ళకు కూడా కొంచెం సేపు, ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు పడుకోవచ్చు. ఈ విధంగా తర్వాత చదువుకునేటటువంటి బ్రహ్మచారులు రాత్రి ఏ కారణంగా ఎక్కువ మేలుకుని చదువుకుని ఉంటే మర్నాడు 1 గంట పడుకోవచ్చు, 3 గంటలు మేలుకుని ఉంటే. 3:1 ఇప్పుడు మేలుకున్నా అంటే రోగం నుంచి కోలుకున్న వాళ్ళకు మాత్రమే ఈ మామూలు శరీర ధర్మం ఎంత ఉంటే అంతవరకు అని తప్ప, శరీరం ఎంత కోరుకుంటే అంతవరకు, మిగిలినటువంటి వాళ్ళకి 3:1 మాత్రమే. అందుకని బాగా తిని కళ్ళు మూతలు పడేటంతగా తినకూడదని చెప్తారు. బాగా ఎక్కువ తింటే కదా కళ్ళు మూతలు పడతాయి, అంత కాకుండా అంతగా తినకూడదని. అయితే ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు, అంటే దరిదాపుల్లో ఒకప్పుడు 60 అనేవాళ్ళు, ఈ మధ్య 40-45 ఏళ్ల వయసు అలా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం శరీరం ఇంకా చురుకుతనం కొద్దిగా తగ్గుతున్నది అనే స్థితిలో ఉంటే ఒక 10 నిమిషాల వరకు పడుకోవచ్చట. నాప్ దట్ ఈస్ కాల్డ్ సియాస్టా. జపాన్లో ఫాలో అవుతారు. ఏమిటంటే వాళ్ళది వర్కాలిక్ పీపుల్ అమ్మ, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, విశ్రాంతి తీసుకోకుండా చేస్తారు. వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువై ఏం చేయాలో తెలియక డబ్బు పెట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి దాన్ని సముద్రంలో పారేయడం పనులు చేయించుకుంటారు, అంతటి వర్కాలిక్స్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అలా అని మానేయకూడదు. మానేస్తే ఏమవుతుంది, అలవాటు పోతుంది, మళ్ళీ మనలాగే బద్ధకాలు తయారవుతాయి. అందువల్ల చెయ్యాలి. కనుక వాళ్ళు ఏమిటంటే ఆఫీసుల్లోనే వాళ్ళకి ఒక సియాస్టా టైం ఇస్తారు. ఎలాగైతే మనకి ఎల్కేజీ పిల్లలకి, తర్వాత ఇంకా తక్కువ ప్లే స్కూల్స్లో స్లీప్ టైం అని చెప్పి స్లీప్ అవర్ అని ఇస్తారే, అట్లా వాళ్ళు సియాస్టా అన్న పేరుతో కాసేపు ఇస్తారు. అది ఎంత మంచం మీద పడుకోవడం కాదు, గాఢంగా మన రాత్రి పడుకునేటట్టు అట్లా కాదు, ఎలాగో కూర్చునో సోఫాలోనో అలా కునుకు తీయడం అంటాం మనం తెలుగులో. అలా కాసేపు తిన్న ఆహారం కాస్త వంట పట్టేదాకా ఒక 10 మినిట్స్, మ్యాక్సిమం 15 మినిట్స్ అలా కళ్ళు మూసుకుని పనేం లేకుండా రిలాక్స్ అయ్యేటటువంటి దానికి అనుమతి ఉంది. అది వర్క్ ఎఫిషియన్సీని
పెంచుతుంది. మ్మ్. మనం దాన్ని పవర్ న్యాప్ అంటున్నాం. మ్మ్. అవును. ఈ పవర్ న్యాప్ పడుకుంటారా? పవర్ న్యాప్లో ఎవరు పడుకోరు. నిద్రపోరు కానీ శరీరం మంచం మీద కూడా హారిజంటల్ గా పడుకోరు. ఆ, కూర్చుని కుర్చీలోనో ఈజీ చైర్లోనో అలా కళ్ళు మూసుకుని just ఒక చిన్న nap. ఒక్కసారి మ్మ్. శరీరం అంతా రిలాక్స్ అయ్యేటట్టుగా ఒక నిద్ర కూడా వస్తే రావచ్చు, చెప్పలేం. ఓకే. ఆ 10 అంతకన్నా ఎక్కువ పడుకుంటే అది నిద్ర అవుతుంది. ఆ, కునుకు తీయడం వరకు పర్వాలా, ఆ పవర్ న్యాప్ అలా రిలాక్స్ అయిపోతే శరీరం మళ్ళీ రిజువినేట్ అయ్యి ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాం. ఇవేమీ తెలియకుండా వాళ్ళు ఎవరో అలా కుర్చీలో కూర్చుని పడుకుంటారండి అని మనం అడ్డంగా గంటలు 3 గంటలు పడుకుంటాం. అవును. అది పద్ధతి కాదు. ఓకే. ఎప్పుడూ కూడా సూర్యుడు ఉండగా పడుకోకూడదు. ఆహారం సూర్యుడు ఉండగా తీసుకోవాలి, నిద్ర సూర్యుడు ఉండగా తీసుకోకూడదు మ్మ్. కదా. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి నియమం. అందువల్ల చురుకుగా పనిచేయాలి అంటే అలసిపోయినట్టు అనిపిస్తే కాస్త కళ్ళు మూసుకుని రిలాక్స్. అంతే. అప్పుడు ఆ రిలాక్సేషన్లో కొంతమందికి ఒక కునుకు పట్టచ్చు, కానీ కానీ- ఎక్కువసేపు ఉండకూడదు. కుర్చీలో కూర్చుంటే గంటలు పడుకోలేరుగా, అవును. కునుకు మాత్రమే అవుతుంది. దానికే వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. వాళ్ళు చాలా వర్క్ విషయంలో, ఎఫిషియన్సీ విషయంలో జపాన్ని మించింది లేదు. మ్మ్. వర్క్ కల్చర్ చాలా ఎక్కువ వాళ్ళకి, అవును. కనుక వారి పద్ధతి ఇది. అందుకే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ ఆఫీసుల్లో లంచ్ బ్రేక్లో యూ కెన్ హ్యావ్ ఏ సియాస్టా అని చెప్తూ ఉంటారు. కాసేపు రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని కూర్చోండి అని. దట్ గివ్స్ యూ రిలాక్సేషన్. అంతే తప్ప నిద్ర పోకూడదు. Yes. అది. అప్పుడు ఆ రిలాక్సేషన్లో కొంతమందికి ఒక కునుకు పట్టచ్చు, కానీ కానీ- ఎక్కువసేపు ఉండకూడదు. కుర్చీలో కూర్చుంటే గంటలు పడుకోలేరుగా, అవును. కునుకు మాత్రమే అవుతుంది. దానికే వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. వాళ్ళు చాలా వర్క్ విషయంలో, ఎఫిషియన్సీ విషయంలో జపాన్ని మించింది లేదు. మ్మ్. వర్క్ కల్చర్ చాలా ఎక్కువ వాళ్ళకి, అవును. కనుక వారి పద్ధతి ఇది. అందుకే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ ఆఫీసుల్లో లంచ్ బ్రేక్లో యూ కెన్ హ్యావ్ ఏ సియాస్టా అని చెప్తూ ఉంటారు. కాసేపు రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని కూర్చోండి అని. దట్ గివ్స్ యూ రిలాక్సేషన్. అంతే తప్ప నిద్ర పోకూడదు. Yes. అది మంచిది కాదు. తప్పకుండా అమ్మా. నమస్తే.